హలో అందరికీ, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు బాగున్నారని అనుకుంటున్నాను. వింటర్ కాబట్టి ఖచ్చితంగా అందరింట్లో చిక్కుడుకాయలుంటాయి. ఇదే సీజన్ కాబట్టి ఎప్పుడూ టమాటా చిక్కుడుకాయ వేసి కర్రీలా కాకుండా లేదా చిక్కుడుకాయ ఫ్రైలా కాకుండా ఇలా కొత్తగా ట్రై చేయండి. ఖచ్చితంగా నచ్చుతుంది. టిఫిన్‌లో కూడా చాలా బాగుంటుంది. ఇది నిల్వ పచ్చడి కాబట్టి బయటుంటే 10 డేస్ దాకా బాగానే ఉంటుంది. బయట పెడితే అదే ఫ్రిడ్జ్‌లో పెడితే గనక ఒక 1 మంత్ పచ్చడి అయిపోదాకా బాగానే ఉంటుంది. నేనైతే ఇక్కడ హాఫ్ కేజీ అంటే అర కేజీ చిక్కుడుకాయలు తీసుకుంటున్నాను. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ విషయం చెప్తున్నాను మీకు వినండి. ఏంటంటే మనం కర్రీకి తీసినట్టు తొక్కు తీస్తాం కదా సైడ్న, అలా తీయకూడదు. అలా తీయడం వల్ల ఆయిల్‌లో వేస్తే అవి విడిపోతాయి. దానివల్ల మనకి కొంచెం ప్రాబ్లమ్ అవుతుంది. కాబట్టి మామూలుగా వేసేయండి. నెక్స్ట్ చిక్కుడుకాయన్ని వాష్ చేసి తుడిచి ఆరబెట్టండి. చిక్కుడుకాయలు ఆరిపోయాక తర్వాత ఒక బాండీ పెట్టి ఆయిల్ పోసి హీట్ చేయండి. హీట్ అయ్యాక ఆయిల్ కొంచెం హీట్ అయింది అని తెలిసిన తర్వాతే అప్పుడే చిక్కుడుకాయలు వేయండి. మనం తీసుకున్నవి అర కేజీ చిక్కుడుకాయలు కాబట్టి నేను ఇక్కడ హాఫే వేస్తున్నాను, ఫుల్ మిగిలిన హాఫ్ తర్వాత వేస్తాను. ఇక్కడ మనం ఒక ఇంపార్టెంట్ పని చేయాలి. అదేంటంటే ఇప్పుడు మనం పచ్చడి కోసం చింతపండు వేయాలి. ఇక్కడ నేను చింతపండు ఎంత తీసుకుంటున్నాను అంటే ఇక్కడ మనం అర కేజీ చిక్కుడుకాయలు తీసుకున్నాం కదా, దానికి కొంచెం అటు ఇటుగా 200 గ్రామ్స్ చింతపండు తీసుకున్నాను. చింతపండు తీసుకొని వేడి నీళ్ళు పోయాలి. వేడి నీళ్ళే పోయాలి, గుర్తుపెట్టుకోండి, అప్పుడే పాడవద్దు పచ్చడి. వేడి నీళ్ళు పోసి అలా వదిలేయండి. వదిలేసిన తర్వాత అది నానుతూ ఉంటుంది. తర్వాత మనం ఇక్కడ ఏం చేయాలంటే చింతపండు అంత కొంచెం ఫ్రై చేసాం కదా చిక్కుడుకాయలు, ఆ మిగిలినవి కూడా ఫ్రై చేసుకోండి. ఆ తర్వాత కొంచెం ఇప్పుడు నేను మీకు ఇంపార్టెంట్గా కొలతలు చెప్తాను, గుర్తుపెట్టుకోండి. తర్వాత కొలతల ప్రకారం వేసుకోండి. కావాలంటే మీరు ఎక్స్ట్రా వేసుకోవచ్చు. నాకు తెలిసినంత వరకు ఇంతే. ఒక కప్పు కాదు, 2 కప్స్ కారం తీసుకున్నాను నేను ఇక్కడ హాఫ్ కేజీకి, గుర్తుపెట్టుకోండి 2 కప్స్. ఆ తర్వాత ఇక్కడ మనకి కొంచెం తిప్పడం అలవాటు కదా, 2 కప్స్ కారం తీసుకున్నాను. ఒక కప్ ఏమో నేను ఏం తీసుకున్నానంటే 1 కప్పు ఉప్పు తీసుకున్నాను. ఆ తర్వాత మెంతిపిండి వేయాలి కాబట్టి మెంతులు లేవు కాబట్టి ఫ్రై చేసుకొని పౌడర్ కొడుతున్నాను. అంటే ఆవపిండి కూడా వేయాలి. అది ఆల్రెడీ ఇంట్లో అవైలబుల్గా ఉంది కాబట్టి నేను ఫ్రై చేయట్లేదు. మీ దగ్గర లేకపోతే ఆవాలు ఫ్రై చేసుకొని ఆవపిండి పట్టుకోవచ్చు. ఇక్కడ నేను ఏం చేశానంటే 2 స్పూన్స్, గుర్తుపెట్టుకోండి, 2 స్పూన్స్ మెంతిపిండి వేసాను, అలాగే 2 స్పూన్స్ ఆవపిండి వేసాను. తర్వాత ఇదంతా మిక్స్ చేయాలన్నమాట. మిక్స్ అయ్యేలోపు ఇక్కడ చింతపండు బాగా పొగలొస్తుంది, అలా పెట్టేయకండి చెయ్యి. మీరు కూడా కొంచెం కూల్ డౌన్ అయ్యాక అప్పుడు మంచిగా ఇలా గట్టిగా పెసకాలి. ఇలా చేయడం వల్ల తొక్కు విడిగా వచ్చేస్తుంది. గుర్తుపెట్టుకోండి, మనం తొక్కు వేయకూడదు, కేవలం రసం మాత్రమే వేయాలి. మనకి రసం మాత్రమే ఇంపార్టెంట్. ఇక్కడ నేనేం చేస్తున్నానంటే ఇప్పుడు మనం ఒక కప్ తీసుకున్నాం కదా కారం, 2 కప్స్ తీసుకున్నాం కాబట్టి నేను ఏం చేస్తున్నానంటే చింతపండు ఒక హాఫ్ కప్పు దాకా వేస్తున్నారు. కాదు, ఇక్కడ ఫుల్ వేసేసేయాలి. ఫస్ట్ ఒక ఫుల్ కప్ వేసేసి తర్వాత ఒక హాఫ్ కప్ అనమాట, హాఫ్ కప్ కూడా వేసేయాలి. ఇలా చేసేసిన తర్వాత మిక్స్ చేయాలి. 1.5 కప్పు చింతపండు రసం, గుర్తుపెట్టుకోండి. ఇదంతా వేసి కలపాలి. కలుపుతున్నప్పుడు మీరు ఇలా గరిటెలతో తిప్పకండి, అంటే దాన్ని ఏమంటారంటే విడిలిపోతాయి చిక్కుడుకాయలు. అలా తిప్పకుండా జస్ట్ చేతితో తిప్పండి స్లోగా, ఏం కాదు. కొంచెం టైం టేక్ ప్రాసెస్ కాబట్టి మనకి కారం పెట్టడం వల్ల చెయ్యి మంట పుడుతుందేమో అనుకుంటాం, కానీ కొంచెం ఇలా తిప్పడం వల్లే ప్లస్ అయ్యిద్ది. లేకపోతే చిక్కుడుకాయలు వెళ్ళిపోతే టేస్ట్ బాగోదు. మనం ఈ ఆయిల్ ఏంటంటే మనం చిక్కుడుకాయలు ఫ్రై చేసిన ఆయిల్ కదా అది, అందుకే కొంచెం ఆయిల్ వేసుకోండి. అంటే చిక్కుడుకాయలకి మనకి ఎంత పచ్చడి ఎంత సరిపోతుంది అనుకుంటాం కదా ఆయిల్, అంతే వేసుకోండి, అంతలోనే ఫ్రై చేసుకోండి. ఇవేమో పోపు దినుసు, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, మీకు తెలుసు కదా, శనగపప్పు, పచ్చిశనగపప్పు అవి వేసేసాను. మొత్తం ఫ్రై అయ్యాక ఇలా ఉంటుందన్నమాట పచ్చడి. అంతే ఈజీ, చాలా ఈజీగా అయిపోతుంది. నేను చెప్పాను కదా, నిల్వ ఉంటుంది పచ్చడి. ఎప్పుడూ ఒకేలా కాకుండా అప్పుడప్పుడు ఇలా ట్రై చేయండి. అంతే. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బాయ్ బాయ్.